ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి. జనసేన అభ్యర్థులు లేని చోట్ల గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. జనసేనకు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అన్ని అసెంబ్లీ స్థానాలకు గ్లాస్ గుర్తును కేటాయించినట్లు పేర్కొంది. జనసేన అభ్యర్థి పోటీలో లేకపోతే ఫ్రీ సింబల్ అవుతుందని చెప్పింది. అభ్యర్థి పోటీలో లేకపోతే ఇండిపెండెంట్లు కోరుకుంటే కేటాయించే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో 10% పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని గ్లాస్ సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది. జనసేన వినతిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింబల్తో ఇబ్బంది తలెత్తకుండా జనసేన ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది కోరుకుంటే లాటరీ తీయనున్నారు. జనసేనకు సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇటీవల తను రిలీజ్ చేయబోయే సినిమాలో టీజర్లో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వేయడం జరిగింది. గాజు పగిలే కొద్దీ పగులెక్కుతుంది. ఆ సంగతి ఏమో కానీ గాజు గ్లాసు గుర్తేమో పవన్ కళ్యాణ్కి ఒక ఇబ్బందికర పరిణామంగా భావించిందని చెప్పొచ్చు. అది ఒక పవన్ కళ్యాణ్కే కాకుండా మొత్తం ఈ ఎన్డీఏ కూటమి ఏందో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈ గాజు గ్లాస్ సింబల్ అనేది అది ఫ్రీ సింబల్. ఈ ఫ్రీ సింబల్ కాబట్టి ఈ ఎన్నికల నిబంధనలకు సంబంధించి అంటే కనుక ఈ సింబల్లకు ఏవైతే కనుక కేటాయిస్తారో దానికి సంబంధించినటువంటి పేరా 10B ప్రకారం అయితే కనుక ఎవరైనా కూడా ఈ జనసేన పార్టీ ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీ పోటీ చేయకుండా ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆయా ప్రాంతాల్లో అంటే ఆ నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్గా ఎవరికైనా కేటాయించవచ్చని. ఈ నేపథ్యంలో ఈ 21 నియోజకవర్గాలతో పాటు జనసేన ఎంపీగా పోటీ చేసేటువంటి కాకినాడ, బందరు ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో దీనికి సంబంధించినటువంటి గాజు గ్లాసు వాళ్ళకు ఉంటుంది. మిగిలిన ఎక్కడైతే కనుక పోటీ చేయదో ఆయా ప్రాంతాలన్నింటిలో కూడాను ఎంపీ అయితేనేమి తర్వాత ఎమ్మెల్యేకి అయితేనేమి ఫ్రీ సింబల్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల గాజు గ్లాసును కావాలా అని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల లాటరీ వేసి వారికి ఎవరైతే కనుక లాటరీ తగులుతుందో వారికి గాజు గ్లాసు సింబల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూస్తే కనుక చాలా చోట్ల గాజు గ్లాసు సింబల్ అంటే ఇప్పటికి కూడాను జనసేన సింబల్గానే భావిస్తూ ఉన్నారు. అది గత ఎన్నికల్లో గాజు గ్లాసు సింబల్ను బాగా ప్రమోట్ చేసుకోవడం అయితేనేమి ఇప్పుడు కూడా అదే సింబల్ను మొదటి నుంచి కూడా ప్రమోట్ చేసుకునే నేపథ్యంలో ఇప్పటికీ గాజు గ్లాసు జనసేన పార్టీదే అని చెప్పేసి చాలామంది భావిస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తే ఈ కాకినాడ, బందరు ఈ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలకు జనసేన పోటీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే జనసేన పోటీ చేయకోకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేకి కూడా గాజు గ్లాస్ గుర్తుంటుంది. ఒక సైడు ఈవీఎంలు చూస్తే కనుక ఎంపీ, ఎమ్మెల్యే రెండు పక్కపక్కన ఉన్న నేపథ్యంలో కొంచెం కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పార్లమెంటుకు స్థానానికి సంబంధించి గాజు గ్లాస్ గుర్తుంటుంది, అలాగే ఎమ్మెల్యే ఈవీఎంకి సంబంధించి గాజు గ్లాస్ గుర్తుంటుంది. ఈ నేపథ్యంలో కన్ఫ్యూజ్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే తాము 10%కు పైగా తమ అభ్యర్థులు రంగంలో ఉన్నారు కాబట్టి తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించినందువల్ల ఇతరులు ఎవరికి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దని చెప్పేసి జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినా కూడాను నిబంధనల ప్రకారం అది చెల్లదు అని చెప్పేసి స్పష్టం చేసింది ఈసీ. ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తు 175 నియోజకవర్గాల్లో అంతేకాకుండా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడాను గాజు గ్లాస్ గుర్తు ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.